పి సుజాత గారు. యా. నమస్తే గురూజీ. ఎస్ మ్యామ్. ముందుగా నేను ఈ సంయమాన్ని మా హస్బెండ్ కి పరిచయం చేసిన డికే మూర్తి గారు వాళ్ళ ఫ్రెండ్ కి ఇద్దరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మీ సంయమాన్ని ఇంత మంచిగా ఆ మేము పాటిస్తున్నందుకు, ఇంత మంచిగా ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నందుకు మీకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే నేను ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవడానికి కారణం, నాకు 3 years బ్యాక్ నాకు హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు. మా సెకండ్ వేవ్ కోవిడ్ లో నా బ్రదర్స్ ముగ్గురు ఫాదరు ఎక్స్పైర్ అయ్యారు. దానివల్ల నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను. దాంతో పాటు ఫ్రస్ట్రేషన్, కోపం, వీటన్నిటితో పాటు నాకు హెల్త్ ఇష్యూస్ కూడా బాగా ఎక్కువగా అయినాయి. స్కిన్ ఎలర్జీ కానీ, గాల్ బ్లేడర్ లో స్టోన్, వాటర్ తాగేదాన్ని కాదు. ప్లస్ ఇంకొకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్ అన్ని వచ్చినాయి. వీటి మూలంగా నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. నా ఫ్యామిలీ మొత్తం, నా హస్బెండ్ కానీ, పిల్లలు కానీ నన్ను ఈ డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు. కానీ నేను అసలు రాలేకపోయాను. కానీ ఎప్పుడు ఈ టాబ్లెట్స్, రోజుకి 10 టాబ్లెట్స్ వరకు నేను వేసుకునేదాన్ని. అబ్బాయి ఈ టాబ్లెట్లు మింగాలంటే చాలా కష్టంగా ఉంది. నాకు ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా దొరికితే దారి బాగుండు, నేను ఈ టాబ్లెట్స్ మింగలేకపోతున్నాను అనుకునేదాన్ని. అలాంటి సమయంలోనే నా హస్బెండ్ నాకు ఈ విషయం గురించి చెప్తే, నాకు ఈ సంయమ గురించి అసలు ఏమీ తెలియదు. అంటే నేను స్పిరిచువల్ గాను, నేను ఈ టైంలో అసలు నేను ఒక 3 months అయితే పూజా గది వైపు అయితే చూడను కూడా చూడలేదు. ఈ 3 years లోపల. కానీ నేను అన్ని మా హస్బెండ్ పూజ చేసుకుంటుంటే అన్నీ నేను అరేంజ్ చేసేదాన్ని కానీ, నమస్కారం పెట్టుకుని వచ్చేసేదాన్ని కానీ, అంతకు ముందు నేను పూజలు, వ్రతాలు అవి చాలా ఎక్కువ చేసేదాన్ని. అలాంటిది అన్ని మానేసుకుని నేను ఈ డిప్రెషన్ లోనే ఉండి, నా బాధ చాలా ఉండేది. అలాంటి సమయంలో ఈ సంయమ గురించి తెలిసిన తర్వాత, నాకు ఈ సంయమంలో కూడా ఇది స్పిరిచువల్ అని కానీ ఏమీ తెలీదు. హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అన్న ఒక్క దానితో నేను ఇందులో జాయిన్ అయ్యాను. ఇందులో జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ డేనే నాకు ఈవినింగ్ కల్లా మనసు చాలా తేలిగ్గా అయ్యి, చాలా చాలా అంటే చాలా తేలికగా అనిపించి, మనసులో ఎప్పుడు ఫాస్ట్‌లో ఆలోచించేదాన్ని. అలాంటిది ప్రెజెంట్‌కి వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఈ పెయిన్స్, అర్థరైటిస్ పెయిన్స్, కాసేపు పని చేస్తే వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనిపించడము, ఈ బీపీ, థైరాయిడ్ వీటన్నిటికి చికాకులకి నాకు చాలా బాధ అనిపించేది. అబ్బా! ఇవన్నీ మానేస్తాను, టాబ్లెట్లు ఏమన్నా అవని అనుకుని నేను బీపీకి, థైరాయిడ్‌కి వీటికి మానేసాను లెవెల్ 1లోని. మానేసిన తర్వాత కానీ ఏమీ చేంజ్ అయితే ఏమన్నా కనపడిందా లేదా, నాకు థైరాయిడ్ తగ్గిందా లేదా అనుకుంటా బీపీ అయితే రోజు చెక్ చేసుకునేదాన్ని. చెక్ చేసుకుంటే బీపీ నార్మల్, రోజు నార్మల్‌కొచ్చింది టాబ్లెట్ ఏసుకోకపోయినా. థైరాయిడ్ మొన్న 24థ్ టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ లెవెల్స్ కూడా కరెక్ట్‌గా వచ్చినియి. అంటే లెవెల్ కంట్రోల్ అయిపోయింది. ఇంకా నాకు గాల్ బ్లేడర్‌లో స్టోన్ ఉంది. 1 year నుండి అది పెరుగుతానే వచ్చింది గానీ టాబ్లెట్స్ వాడుతుంటే తగ్గలేదు. ఈ 2 months‌లో నాకు గాల్ బ్లేడర్‌లో స్టోన్ 3 mm కరిగింది. ఈ సమయంలోనే నేను చేసేదానికి. మళ్ళీ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో అన్నీ కరెక్ట్ గానే వచ్చినాయి గానీ, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ అన్నది మాత్రం ఇంకా కొంచెం ఉన్నది. అది ఇంకా తగ్గుతుందిలే అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే మంచిగా వచ్చింది. ఇంకా నేను ఈ సంయమ చేస్తున్నన్ని రోజులు బాడీ చాలా తేలికగా, వెయిట్‌లెస్‌గా ఉంది. ఈ సంయమలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మనం ఎలా మాట్లాడాలి, ఎవరితో అయినా ఎలా బిహేవ్ చేయాలి, మన ఎన్విరాన్మెంట్‌లో మనం ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు గూడా అబ్జర్వేషన్ అనేది చాలా బాగా అబ్జర్వేషన్ ముందున్న దానికంటే తర్వాత మనం అబ్జర్వ్ చేసేది చాలా బాగా మారింది. అంటే చూసే వ్యూ మారింది. మనం ఆలోచించే పద్ధతి, విధానం అన్నీ మారినియి. మీరు చెప్పే విషయాలని గ్రహించుకుంటూ, నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, గతంలో నేనెందుకుండాలి, నేనన్నది ఫ్యామిలీ కోసం చూసుకోవాలి. ఇలా అనుకుని నేను మొత్తం డిప్రెషన్ నుండి పూర్తిగా బయటపడ్డాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను.
అంటే బాధ అంటే వాళ్ళని తలుచుకొని ఎక్కువ బాధపడేదాన్ని. ఎందుకు ఇలా జరిగింది? ఇలా జరగకుండా ఉండాల్సిందే అన్న ఒక బాధ ఉండేది చాలా. ఆ బాధ నుండి అయితే చాలా రిలీఫ్ ఫీలయ్యాను. నాకు పిగ్మెంటేషన్ ఒకటుండేది. అది కూడా చాలా క్యూర్ అయింది. నేను ఫస్ట్ లెవెల్‌లో 4 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. ఈ సెకండ్ లెవెల్‌లో 4 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది గురూజీ ఈ సమయంలో. ఇంకా సెకండ్ లెవెల్‌కొచ్చి మీరు చెప్పిన జీవ, జగత్, ఈశ్వర, మోక్ష ఇవి చాలా బాగా అసలు డైమెన్షన్స్ కూడా అర్థమైంది. ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటంలో కొంచెం ప్రాక్టీస్‌లో ఉన్నాను. కానీ ఫస్ట్ డైమెన్షన్స్ అయితే ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అన్న అబ్జర్వేషన్ బావుంది నాకు. నేను మాట్లాడినా, ఫ్యామిలీ మాట్లాడినా, బయటికెళ్ళినప్పుడు బయట మాట్లాడడం గానీ, ఏదైనా అబ్జర్వేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ స్పేసు, టైము అన్న దానిలో గూడా నేను అంటే ఇప్పుడు మనం మాట్లాడే దాన్ని గతంలో మాట్లాడుతున్నామా, ప్రెజెంట్‌లో మాట్లాడుతున్నామా, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నామా అన్నది చూసుకుంటున్నాను. అలా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా మాట్లాడాలి, మంచిగా అర్థం చేసుకొని మీ వెంట నడవాలనే నేను కోరుకుంటున్నాను. నా హృదయపూర్వక కృతజ్ఞతలు గురూజీ. ఇంత మంచి సంయమాన్ని మాకు పరిచయం చేసి, హిందూ చైతన్యం గురించి అందరికీ తెలిసేలాగా చేసి, ప్రతి ఒక్క ముందు ఏంటంటే ఆడవాళ్ళున్నారు. ఆడవాళ్ళు ప్రతిదీ భర్త, పిల్లలు వాళ్ళ కోసమే టైమ్ స్పెండ్ చేయాలనుకుంటారు గానీ, మన కోసం మనం టైం తీసుకోవాలని ఎప్పుడూ అనుకోము. ఏంటంటే వాళ్ళకి అది అమరిందా, వాళ్ళకి అది చూసామా, ఇది చూసామా అనుకుంటాము. కానీ మన గురించి మనం ఆలోచించుకునే దానికి ఈ హిందూ చైతన్యంలో ఉన్న గొప్పతనమే అది గురూజీ. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోగ్రాము. నా నేనైతే 100% ఈ డిప్రెషన్ నుండి గానీ, ఫ్రస్ట్రేషన్ నుండి గానీ అన్నిటి నుండి బయటకొచ్చా. ఇదివరకు నేను ఎవరైనా బయట వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు నేనేమన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారో అని ఆ ఫీలింగ్ నా మనసులో పెట్టుకొని నేను బాధపడతా. నేను హెల్త్ పాడు చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు అలా లేదు. బయట వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి వాళ్ళేదన్నా అన్నప్పుడు అది తప్పు. అలా మాట్లాడకూడదు. అది మంచిది గాదు. ఇది ఇలా ఉండాలి. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు కామ్ అయిపోతున్నారు. అంటే నేను ఏ డైమెన్షన్‌లో మాట్లాడుతున్నానా అన్నది నాకర్థమవుతుంది. ఫ్యామిలీలో గూడా చాలా బాగా ఏంటంటే, ఇదివరకు డిన్నర్ టైమ్‌లోనో, లంచ్ టైమ్‌లోనో ఉన్న మెంబర్స్ వరకు తిన్నామా, ఏదో 4 మాటలు మాట్లాడుకున్నామా, ఎళ్ళిపోయామా అన్నట్టుండేది. ఇప్పుడు అలా గాదు. ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఉన్న కష్టం గాని, సుఖం గాని, జోక్స్ ఏసుకోవడం గాని, కొంచెం మంచి ఎన్విరాన్మెంట్ అయితే వచ్చింది ఇంట్లో. వండర్‌ఫుల్. గుడ్. థాంక్ యూ గురూజీ. బావుంది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.